హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి ప్లస్. ఈరోజు తొక్కు తీసి చింతకాయ పచ్చడి పండు మిరపకాయలతో ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా దూరకాయలు తీసుకొని తొక్క తీసి ఉప్పు పసుపు వేసి కచ్చపచ్చగా దంచుకొని డబ్బాలో పెట్టుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా మిరపకాయలు కూడా తొడిమె తీసి ఉప్పు వేసి నూరుకొని దీన్ని సపరేట్గా ఉంచుకోవాలి. వీటిని సామాన్యంగా అయితే 3 రోజులు నిల్వ ఉంచుతారు. నేను గింజలు తీయకుండా నూరుతున్నందుకు ఒక వారం రోజులు ఉంచి తర్వాత రెండింటిని కలిపి వేయించినటువంటి మెంతిపొడి జీలకర్ర పొడిని కలుపుకొని నూరుకొని వీటిని డబ్బాలో కానీ జాడలో పెట్టుకొని నిలవేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత తీసుకొని దానికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసమని నూనె తీసుకొని నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకోవాలి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇది తడి తలవకుండా ఉంటే సంవత్సరాలు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిలో నెయ్యి వేసుకొని ఉల్లిపాయ నచ్చుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.